హాయ్ అండి. ఈరోజు మనం కరకరలాడే గోబీ 65 చేసుకుందామా. ఇలా చేసుకొని చాలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఫస్ట్ నేను పెద్ద సైజు కాలీఫ్లవర్ తీసుకొని అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొన్ని వాటర్ తీసుకోండి. తర్వాత ఒక స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దామండి. అట్లా ఉడకని జమ్స్ అయ్యి పోతాయి దాంట్లో నుంచి. చూడండి అలా కుక్ చేస్తే చాలు. తర్వాత తీసేసుకొని ఒక దాంట్లో చిల్లీల గిన్నె ఉంటుంది కదండి, దాంట్లో పోసేసుకొని వడకట్టేసి పెట్టేసుకోండి. ఇది చల్లారేలోపు మనము దానికి కావాల్సిన పిండిని తయారు చేసుకుందాం. 1 కప్పు మైదా పిండి, 1/4 కప్పు కార్న్ఫ్లోరు, 2 స్పూన్లు ఉప్పు. మాకైతే సరిపోయిందండి. కొంచెం తక్కువ తినేవాళ్ళు 1.5 స్పూన్ వేసుకొని సరిపోద్ది. 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ చేసుకొని పిండి అనేది 1 స్పూన్ టెస్ట్ చేయండి. స్పూన్ తీసుకున్నప్పుడు దానికి అంటుకుంటే మనకు గోబీలు ఉంటాయి కదండి, గోబీ ముక్కలకు కానీ అలానే అంటుకుని గోబీ 65 అనేది కలకలలాడు చాలా చాలా క్రిస్పీగా వస్తుందండి. అలా బాగా కలపండి. కలిపిన తర్వాత ఒక కడాయి పెట్టేసేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఈ గోబీ ముక్కల్ని ఒకటొకటిగా బాండిల్లో వేసేసుకోండి. అలా కలుపుతూ ఉండండి. హై ఫ్లేమ్లోనే చేసేసుకోవచ్చండి, తొందరగానే ఉడికిపోతాయి. ఒక 3 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఒక దాంట్లో. అట్లాగే అన్ని ముక్కలను ఫ్రై చేసేసుకోండి. ఇవి చల్లారిపోతే బాగుండి అప్పుడే చేసుకుండా తినేస్తే చాలా చాలా బాగుంటాయి, కరకరలాడుతూ బాగుంటాయి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.